ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 8 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినము మీరు చదవలసిన లేఖన భాగము రాజులు 2వ గ్రంథం 4 మరియు 5 అధ్యాయములు. లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుండి 53వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు తన రెక్కల నీడలో మిమ్మల్ని నిత్యము భద్రపరుస్తారు. ఆయన చాలా మంచివాడు, ప్రేమమయుడు. ఆయన మీకు ఎల్లప్పుడూ మేలునే చేస్తాడు, కానీ కీడుని ఆయన మీకు తలపెట్టడు. ఆయన తల్లి కంటే తండ్రి కంటే కోటి రెట్లు విస్తారమైనటువంటి కల్మషం లేని ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మీ చేయి పట్టుకొని ఈ దినం చక్కని త్రోవలో నడిపించబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇనుప ఆయుధం మరియు జ్ఞానం, ఈ రెండింటిని ప్రసంగి చక్కగా పోలుస్తున్నాడు. ఇనుప ఆయుధం మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించవలసి వస్తుంది. అది ఎలా? దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. అతడికి చాలా చెట్లున్నాయి. ఆ చెట్లు నరకడానికి అతడు పనిలోకి ఈ కూలివాన్ని పెట్టుకున్నాడు. మొదటి రోజు తన గొడ్డలితో 10 చెట్లు నరికాడు. రెండవ రోజు అదే గొడ్డలితో 7 చెట్లు నరికాడు. మూడో రోజు 5 చెట్లే నరికాడు. తర్వాత రోజు 3 చెట్లు నరికాడు. అప్పుడు యజమాని పిలిచి అన్నాడు, ఇదిగో, మొదటి రోజున 10 చెట్లు నరికావు, రెండో రోజున 7 చెట్లు నరికావు, మూడో రోజున 5 చెట్లు నరికావు. ఎందుకు ఇలా నువ్వు ఒళ్ళు దాచుకుంటున్నావు? మొదటి రోజున కష్టపడినట్లు ఆసక్తితో పనిచేసినట్లుగా నీవు మిగతా రోజుల్లో ఎందుకు చేయలేదు అని అడిగాడు. అప్పుడు ఆ కూలివాడు, అయ్యా, నేను నిజం చెప్తున్నాను, ఏమాత్రం నేను అబద్ధం ఆడడం లేదు. మొదటి రోజున ఎంత ఆసక్తితో నా ఒళ్ళు దాచుకోకుండా పనిచేశానో, రెండవ రోజున కూడా అలాగే పనిచేశాను, మూడో రోజున కూడా అదేవిధంగా పనిచేశాను, నాలుగో రోజు కూడా మొదటి రోజు కష్టపడి పనిచేసినట్లే నేను పనిచేశానయ్యా. నాకేమీ అర్థం కాలేదు, నేను నా శ్రమను, నా ఒళ్ళుని దాచుకోలేదని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని అన్నాడు, బాబు, మొదటి రోజున నీవు గొడ్డల్ని పదును పెట్టావా అని అడిగాడు. పెట్టాను బాబుగారు అన్నారు. రెండవ రోజు పెట్టలేదన్నాడు. మరి మూడో రోజు పదును పెట్టలేదన్నాడు. నాలుగో రోజు లేదయ్యా, నేను మొదటి రోజునే ఆ గొడ్డలకి పదును పెట్టాను, కానీ ఈ మిగతా దినాలు నేను పదును పెట్టలేదు అని చెప్పాడు. అప్పుడు యజమాని అన్నాడు, అదే నువ్వు చేసిన తప్పు. మొదటి దినాన ఆ గొడ్డల్ని పదును పెట్టావు,
10 చెట్లు గబగబా నరికేశావు, పని తేలికైంది. 2వ రోజు ఆ పదును తగ్గింది, 3వ రోజు ఇంకా తగ్గింది, 4వ రోజు మరీ తగ్గిపోయింది. అందుకే శ్రమను ఎక్కువగా వాడావు, కానీ పని మాత్రం జరగలేదు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ యజమాని చెప్పాడో, ఈ కూలివాడు నాలుగు ఖర్చుకొని, నిజమేనయ్యా, నేను ఆ విధంగా చేసి ఉంటే మొదటి రోజున 10 చెట్లు నరికాను కదా, 2వ రోజు కూడా అదే సంఖ్యతో నేను 10 చెట్లు నరికి ఉండేవాడిని అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి పోలుస్తూ ఇలా అంటున్నాడు, ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు పనిలో ఎక్కువ బలాన్ని వినియోగించవలెను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. పదును పెట్టబడిన గొడ్డలి ఎంతో, జ్ఞానం కూడా అంతే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చక్కటి విజయ మార్గంలో నడవాలంటే, మనం మన జీవితంలో గెలుపుని సాధించాలంటే, మన జీవితంలో సమస్యలు పరిష్కరించుకోవాలంటే, మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలన్నీ కూడా మనం అధిరోహించాలంటే, వాటిని దాటి వెళ్ళాలంటే, దేవుడు చెప్తున్నాడు, కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. అవును, ఈ జ్ఞానం అనేది పదును పెట్టబడిన ఒక గొడ్డలి లాంటిది. ప్రభువుని అడగండి, దేవా నాకు జ్ఞానము దయచేయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అని చెబుతున్నాడు. అవును, జ్ఞానం ప్రధానం, జ్ఞానం ప్రాముఖ్యం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగు రాయబడింది, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. అవును ప్రియులారా, ఇటువంటి జ్ఞానాన్ని మీరు అడిగి పొందుతారా? దేవా నాకు ఈ జ్ఞానం కావాలి, నాకు జ్ఞానము దయచేయండి ప్రభువా అని మీరు అడగండి. ఎప్పుడైతే దేవుని నుండి ఆ జ్ఞానాన్ని పొందుతావో, నీ జీవితంలో సమస్యల్ని గెలవగలవు. దేవుడు తప్పకుండా నీవు అడిగిన దానిని నీకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఎదుట మోకాలేసి, నీ జ్ఞానము ప్రభువా నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది, నీ జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా. ఈ లోకంలో నేను ఎలా నడుచుకోవాలో తెలివిగా ప్రభువా, ఎలా ముందుకు సాగి వెళ్ళాలో నీ జ్ఞానం కావాలి, నాకు నీ జ్ఞానమునిమ్మని ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు గొప్ప జ్ఞానాన్ని దయచేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండి అతి జ్ఞాన సంపద మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, జ్ఞానమును గురించి మీరు మాతో మాట్లాడుచున్నందుకే వందనాలు. మీ జ్ఞానాత్మతో మమ్మల్ని నింపండి, మీ జ్ఞాన సంపద మాకు దయచేయండి. మీ పిల్లలముగా ఈ లోకములో ఏ విధంగా జ్ఞానయుక్తముగా నడుచుకునవలెనో మీరు మమ్మల్ని నడిపించండి. ఏ విధంగా మాట్లాడవలెనో జ్ఞానపు మాటలు మా నోటికి అందించండి. జ్ఞానపు నడక, జ్ఞానపు ప్రవర్తన, జ్ఞానపు సంభాషణ మాకు దయచేయండి. ప్రభువా నీకే వందనాలు. మా కుటుంబ విషయాలలో, సంఘ విషయాలలో, సమాజములు ఉంటున్నాము గనక సమాజపు విషయాల్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలో మీ జ్ఞానం ఇచ్చి నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.